నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. పాస్పోర్ట్ రూల్స్ మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటిదాకా ఉన్న రూల్స్ను మార్చడం జరిగింది. ఇప్పుడు పాస్పోర్ట్ చాలా ఫాస్ట్గా ఇష్యూ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషను, పోలీస్ వెరిఫికేషన్ చెక్స్ డైరెక్ట్గా ఎఫెక్ట్ పడతాయి పాస్పోర్ట్ అప్లికెంట్కి. కొత్తగా పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళకి ఈ కొత్త రూల్స్ తెలుసుకుంటే చాలా ఈజీగా టైం సేవ్ అవుతుంది, డబ్బు కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్స్ డిజిటల్ బేస్ ద్వారా వెరిఫై చేస్తారు. డాక్యుమెంట్స్ జెన్యూన్ అయి ఉండాలి, కరెక్ట్గా ఉంటే టైం వేస్ట్ కాకుండా త్వరగా పాస్పోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పాస్పోర్ట్ అప్లికెంట్స్ ఆన్లైన్ ద్వారా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు 2026వ సంవత్సరంలో. అంటే డిజిటల్ రూపంలో చాలా ఫాస్ట్గా వెరిఫికేషన్ అవుతుంది, చాలా ఫాస్ట్గా విడుదల చేసే అవకాశం ఉంది. పోలీసు వెరిఫికేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, జెన్యూన్గా ఉంటాయి. ఎవరైతే జెన్యూన్గా అప్లై చేయబోతున్నారో, డేట్ ఆఫ్ బర్త్ కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ జెన్యూన్గా ఉంటాయో వాళ్ళకి మాత్రం చాలా ఫాస్ట్గా పాస్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వెబ్ పోర్టల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫైల్ చేయాలి. చేసిన తర్వాతనే ఫాస్ట్గా ఉంటుంది. పాస్పోర్ట్ ఫీజు కూడా పెంచడం జరిగింది. తాత్కాలు అర్జెంట్ పాస్పోర్టు కావాలంటే ఖర్చులు కాస్త ఎక్కువ పే చేయాలి, డిజిటల్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా. ఇప్పుడు పాస్పోర్ట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఇవ్వబోతున్నారు, కానీ ఫీజులు ఎక్కువ చేస్తారు, ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. చాలా ఫాస్ట్గా రిలీజ్ అవుతాయి పాస్పోర్ట్లు. కాబట్టి ఎవరైనా సరే పాస్పోర్ట్ రెన్యువల్కైనా, కొత్త పాస్పోర్ట్ తీసుకోవాలన్నా మంచి పద్ధతిని ఫాలో అవ్వండి. ఓవర్సైట్గా తప్పు చేయకండి. వెంటనే పాస్పోర్ట్లు అతి తక్కువ టైంలో మీకు వచ్చేస్తాయి. కోస్త డబ్బులు ఎక్కువైనా కూడా పని 100% ఫాస్ట్గా అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఎవరిని మీరు కలిసే అవసరం లేదు. డబ్బులు ఎక్కువైనా కూడా ఫాస్ట్గా, కరెక్ట్గా, ప్రాంప్ట్గా అప్లికేషన్స్ వస్తాయి, పాస్పోర్ట్ వచ్చేస్తుంది.